అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రమైన రాజవొమ్మంగి మండలంలో జెడ్డంగి సింగంపల్లి రాజవొమ్మంగి బాయ్స్ హైస్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటికి సంబంధించిన విద్యుత్ దీపాలు ఫ్యాన్స్ బెంచీలు అన్ని సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ఎంఈఓ సత్యనారాయణ ద్వారా మీడియాకు తెలిపారు. మన రాజవొమ్మంగిలో మొత్తం ఎన్ని పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఎంతమంది విద్యార్థులు రాయబోతున్నారు, అలాగే ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల పట్ల. పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం అండి. రాజవొమ్మంగి మండల విద్యాశాఖ అధికారిగా మనకు స్టేట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఏంటంటే మార్చి 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఎస్ఎస్సి మార్చి 2025 ఎగ్జామినేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. సోమవారం నుంచి పరీక్ష స్టార్ట్ అవుతుందండి. మన రాజవొమ్మంగి మండల కేంద్రంలో మొత్తం మీద 4 పరీక్షా కేంద్రాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగిందండి. దాదాపు 461 మంది విద్యార్థులు మన మండలం తరఫున పరీక్ష రాయబోతున్నారు. అందులో ఏంటంటే జెడ్పీ స్కూల్ రాజవొమ్మంగి అనేటువంటి ఒక సెంటర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హై స్కూల్ రాజవొమ్మంగి ఒక సెంటర్ ఉందండి. అదేవిధంగా ఆసియన్ గర్ల్స్ హై స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ సింగంపల్లి ఒక సెంటర్ ఉంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆసియన్ గర్ల్స్ హై స్కూల్ జెడ్డంగి అనేటువంటి 4 సెంటర్లో ఉండడం జరుగుతుందండి. 4 సెంటర్లో కూడా ఏంటంటే సిఎస్డి వాళ్ళని అదేవిధంగా ఇన్విజిలేషన్ డ్యూటీలు కూడా మరి వేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సెంటర్లు కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా ప్రతి సెంటర్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్లు మండల స్థాయి అధికారులు నియమించడం జరిగిందండి. ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, అలాగే సిడిపిఓ గారిని, ఎలక్ట్రికల్ జేఈ గారిని, వీళ్ళందరినీ కూడా స్పెషల్ ఆఫీసర్ కింద, వాళ్ళకి అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్ కింద కూడా కొంతమందిని వేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారిగా కూడా మేము అన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క సిఎస్డి వాళ్ళతోటి మరి మీటింగ్ అనేటువంటిది హెచ్ఎంస్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకూడదు అనేటువంటిది మరి చెప్పడం జరిగింది. అలాగే పిల్లల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేటప్పుడు తగిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయా లేదని కూడా అందరూ సిఎస్డి వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా గత 3 రోజులు బట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా పరిశీలించుకొని ఏంటంటే ఫ్యాన్లు కానీ, బెంచెస్ కానీ, అలాగే సమ్మర్ కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయమని కన్సర్న్ హెచ్ఎంస్ అందరూ కూడా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఆర్పీలు అందరినీ కూడా ఎక్కడ ఏ చిన్న లోటుపాటు ఉన్నా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఎటువంటి మాస్ కాపింగ్ అనేటువంటి జరగకుండా పకడ్బందీగా ఎగ్జామినేషన్ నిర్వహించాలని అందరు సిఎస్డీలో కూడా కోరడం జరిగింది.